ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణను స్పీడప్ చేసింది కొత్త సిట్. సిపి సజ్జనార్తో సహా 10 మంది సభ్యులతో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం అసలు సూత్రధారులు గుట్టు విప్పేందుకు పక్కా ఆధారాలను సేకరిస్తోంది. ప్రభాకర్ రావు, ప్రణీత్ రావులను కన్ఫ్రంటేషన్ కు ఏర్పాట్లు చేస్తున్నది. ప్రభాకర్ రావుకు ఎవరి నుంచి ఆదేశాలు వచ్చేవి, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ప్రణీత్ రావుకు ప్రభాకర్ రావు ఎలాంటి ఆదేశాలు ఇచ్చాడనే వివరాలను సిట్ సేకరించబోతోంది. కాగా ప్రభాకర్ రావును ఇప్పటి వరకు 12 సార్లకు పైగా విచారించినప్పటికీ స్పెషల్ టీం సరైన సమాధానాలు రాబట్టలేకపోయింది. ఈ మేరకు ప్రభాకర్ రావు నుంచి పూర్తి సమాచారం రాబట్టేందుకు సిట్ ప్రణాళికలు రూపొందించింది. ప్రణీత్ రావు సహా మిగతా 4 మాజీ పోలీసు అధికారులు ఇచ్చిన స్టేట్మెంట్ల ఆధారంగా క్రాస్ క్వశ్చనింగ్ చేయనున్నట్లు తెలిసింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ప్రభాకర్ రావు సిట్ ఎదుట హాజరయ్యారు. జూబ్లీహిల్స్ పిఎస్ లోని సిట్ ఆఫీస్లో సిట్ సభ్యుడి హోదాలో ఏసీపీ వెంకటగిరి ఆయన్ను ప్రశ్నించారు. సిట్ ఆఫీస్ ను జూబ్లీహిల్స్ పిఎస్ నుంచి బషీర్బాగ్ లోని సిసిఎస్ బిల్డింగ్ కు తరలించే ఏర్పాట్లు చేశారు. సోమవారం నుంచి అక్కడే సిట్ విచారణ జరగనున్నట్లు తెలిసింది. ప్రధానంగా ఎస్ఐబి కేంద్రంగా స్పెషల్ ఆపరేషన్ టార్గెట్స్ ఏర్పాటు చేయడం వెనుక గల కుట్రను ప్రభాకర్ రావు చేతనే చెప్పించేందుకు ఇన్వెస్టిగేషన్ చేయనున్నారు. ఈ మేరకు రాధాకిషన్ రావు, ప్రణీత్ రావుల స్టేట్మెంట్ల ఆధారంగా ప్రశ్నావళి సిద్ధం చేసినట్లు తెలిసింది. ఇక మరిన్ని వివరాలు రాంప్రసాద్ అందిస్తారు. రాంప్రసాద్, అప్డేట్స్ ఏంటి? రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించినటువంటి ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణలో అయితే ఇటు నూతనంగా ఏర్పాటైనటువంటి సిట్ బృందం దూకుడు పెంచిందని చెప్పవచ్చు. ఎందుకంటే మనం చూస్తున్నాం, ఇప్పటికే మాజీ ఎస్ఐబి చీఫ్గా ఉన్నటువంటి ప్రభాకర్ రావును తొలుత ఏర్పాటు చేసినటువంటి సిట్ బృందం ఒక దఫాలో 6 సార్లు, అదేవిధంగా ఇటీవల సుప్రీంకోర్టు ఆదేశాలతో లొంగిపోయిన అనంతరం అయితే 7 రోజుల పాటు కూడా విచారణ చేసినప్పటికీ ఎలాంటి ఒక కీలకమైనటువంటి సమాచారం ఇవ్వలేనటువంటి సిచ్యువేషన్ ఉన్న నేపథ్యంలో అయితే ఇటు నూతనంగా ఏర్పాటైనటువంటి సిట్ మనం చూడవచ్చు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇటీవల ఫోన్ ట్యాపింగ్ కేసును ఛేదించడంతో పాటు అదేవిధంగా ఛార్జ్షీట్ను దాఖలు చేసేందుకు ఇచ్చిన ఆదేశాల్లో భాగంగా డీజీపీ ఏర్పాటు చేసినటువంటి మరొక సిట్ ఏదైతే ఉందో సిపి సజ్జనార్ నేతృత్వంలో ఏర్పాటైనటువంటి 9 మంది అధికారులతో కూడినటువంటి సిట్ బృందం అయితే విచారణ వేగవంతం చేసిందని చెప్పవచ్చు. ఎందుకంటే ఇప్పటికే మనం చూడవచ్చు, జూబ్లీహిల్స్లో సిట్ కార్యాలయంలోనే ఇప్పుడు నూతనంగా ఏర్పాటైనటువంటి సిట్ సభ్యుడిగా ఇటు ఏసీపీ యొక్క విచారణను ప్రారంభించడం జరిగింది. మనం చూస్తున్నాం, ఇప్పటికే సిట్కు సంబంధించి మనం చూడవచ్చు, గతంలో ఉన్నటువంటి సిట్ అధికారులు విచారణ చేసిన అనంతరం చాలామంది అధికారులను విచారణ చేయడంతో పాటు జైలుకు పంపించడం కూడా జరిగింది. మనం చూస్తే ఇటు ప్రభాకర్ రావుకి సంబంధించినటువంటి విచారణలో తాను చెప్పేటువంటి ఒక సమాధానాలు అయితే ఇటు సిట్ బృందానికి అనుకూలంగా లేకపోగా, సో తను చెప్పే విషయాలన్నీ కూడా అన్ని నిబంధనల ప్రకారం జరిగాయని చెప్తున్నప్పటికీ కూడా తను ఏదైతే వ్యక్తిగత మెయిల్స్ కానీ అదేవిధంగా డాటాకు సంబంధించినటువంటి విషయంలో తను చెప్పేటువంటి సమాధానాలు పొందడం లేకుండా ఉండడంతో అయితే కీలక సమాచారం రాబట్టే దిశగా మరొక కొత్త సిట్ను ఏర్పాటు చేయడం జరిగింది. కొత్త సిట్ అధికారులు అయితే నిన్న విచారణ ప్రారంభించడం జరిగింది. అంతేకాకుండా మనం చూస్తే ఇప్పటికే ప్రభాకర్ రావు ఇచ్చినటువంటి యొక్క స్టేట్మెంటు, అదేవిధంగా ఇదే కేసుకు సంబంధించి గతంలో కీలక నిందితులుగా ఉన్నటువంటి ప్రణీత్ రావు, రాధాకిషన్ రావుతో పాటు మరికొంతమంది అధికారులు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ను ఆధారంగా చేసుకొని విచారణ చేయడమే లక్ష్యంగా అయితే ఇటు విచారణ బృందం అయితే ముందుకు సాగుతూ ఉందని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ఇప్పటికే మనం చూస్తే వేరువేరుగా విచారణ చేయడం జరిగింది. ఇటు మనం చూస్తే ప్రణీత్ రావు కానీ, ప్రభాకర్ రావు కానీ, గతంలో ఉన్నటువంటి రాధాకిషన్ రావు కానీ, తిరుపతన్నతో పాటు భుజంగరావు తదితరులకు సంబంధించినటువంటి అందరినీ కూడా ఇండివిజువల్గా విచారణ చేసినటువంటి సిట్ బృందం అయితే ఇప్పుడు కొత్తగా ఏర్పాటైనటువంటి సిట్ అయితే ప్రభాకర్ రావుతో పాటు ప్రణీత్ రావును, అదేవిధంగా ఇటు రాధాకిషన్ రావు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఆధారంగా ఇటు చేసుకొని ప్రణీత్ రావు, ప్రభాకర్ రావును ఇద్దరిని కూడా కన్ఫ్రంటేషన్ స్టేట్మెంట్ ఏర్పాటు చేసే దిశగా అయితే ముందుకు సాగుతుందని చెప్పవచ్చు. మనం చూస్తే ఇప్పటివరకు ఫోన్ ట్యాపింగ్ కేసులో ఉన్నటువంటి కీలక ఆధారాలు ఏదైతే ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్స్ కానీ, అదేవిధంగా తాను ఉపయోగించినటువంటి ల్యాప్టాప్స్, ఐఫోన్ తదితర ఏదైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా పరికరాలు ఉన్నటువంటి డాటాను కూడా ఎరేజ్ చేయడానికి గల కారణాలన్నింటినీ కూడా ఇటు కీలక సమాచారం రాబట్టేందుకు ప్రస్తుతం జూబ్లీహిల్స్లో కొనసాగుతున్నటువంటి ఒక విచారణను అయితే ఇటు సిసిఎస్కు తరలించి అక్కడ టెక్నికల్ సపోర్ట్ తీసుకొని కూడా విచారణను మరింత వేగవంతం చేసే దిశగా అయితే ఇటు సిట్ అధికారుల బృందం యోచిస్తున్నట్టు మనకు తెలుస్తుంది. సో దీనికి సంబంధించి ఈ నెల 25 వరకు గడువు ఉన్న క్రమంలో రేపటి నుంచి సోమవారం నుంచి అయితే సిసిఎస్లో విచారణ ఉండేటువంటి అవకాశం ఉన్నట్టు మనకు తెలుస్తూ ఉంది. సో మొత్తంగా చూస్తే ఇప్పటికే సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు అయితే ఈ నెల 25 వరకు గడువు ఉండడంతో
ఈ సమయంలోనే ఈ కేసుకు సంబంధించినటువంటి పూర్తి వివరాలను రాబట్టడంతో పాటు త్వరితగతిన కేసుకు సంబంధించినటువంటి ఒక విచారణ పూర్తి చేసి ఛార్జ్ షీట్ దాఖలు చేసే దిశగా అయితే సిట్ బృందం ముందుకు సాగుతున్న నేపథ్యంలో అయితే ఇప్పటికే ప్రభాకర్రావు మనం చూడవచ్చు. ఎందుకంటే ఇటు 2024 మార్చిలో కేసు నమోదైన అనంతరం అయితే తాను విదేశాలకు వెళ్ళిపోయిన క్రమంలో తనను ఇటు భారతదేశానికి తీసుకురావడానికి చాలా రకాలైనటువంటి ప్రయత్నాలు కూడా చేయడం జరిగింది. సో చివరిగా సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు అయితే ఈ నెల 25 వరకు గడువు ఉండడంతో ఈ కేసును ఎట్టకేలకు దానికి సంబంధించినటువంటి గుట్టు రాబట్టేందుకైతే సిట్ బృందం కసరత్తు చేస్తున్నటువంటి సిచ్యువేషన్ కొనసాగుతుంది. మనం చూడవచ్చు ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి గతంలో ప్రభాకర్రావు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ కూడా తాను ఇచ్చినటువంటి ఒక స్టేట్మెంట్లో చాలా వరకు జాప్యం చేస్తున్నారనేటువంటి ఒక విషయాన్ని కూడా సుప్రీంకోర్టులో మనం చూడవచ్చు. ఇటీవల జరిగినటువంటి విచారణ నివేదికను సమర్పించిన క్రమంలో ఇటు సుప్రీంకోర్టు దృష్టికి కూడా సిట్ బృందం తీసుకువెళ్లిన క్రమంలో దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో కీలక విషయాలను రాబట్టడంతో పాటు ఈ కేసులో గత ప్రభుత్వ హయాంలో ఎవరి ఆదేశాల మేరకు ఫోన్ ట్యాపింగ్ చేశారు, అంతేకాకుండా ఇటు ప్రభాకర్రావు కింది స్థాయి అధికారులకు ఆదేశించడానికి తనకు ఎవరి ఆదేశాలు అందాయనేటువంటి కోణంలో కూడా సిట్ అధికారుల దర్యాప్తు అయితే వేగవంతమైంది. సో దీనికి సంబంధించి ఇప్పటికే ఉన్నటువంటి రిపోర్ట్స్ను బేస్ చేసుకొని ఇప్పటికే సేకరించినటువంటి స్టేట్మెంట్స్ను బేస్ చేసుకొని రేపటి నుంచి ఈ యొక్క విచారణ అయితే సిసిఎస్ పోలీస్ స్టేషన్ కేంద్రంగా అయితే విచారణ చేసేందుకైతే ఇప్పటికే సిట్ బృందం నిర్ణయించుకోవడం జరిగింది. దీనికి సంబంధించి నూతనంగా ఏర్పాటైనటువంటి సిపి సజ్జనార్ నేతృత్వంలో 9 మంది అధికారులతో ఏర్పాటైనటువంటి సిట్ బృందం కూడా ఇప్పటికే సమావేశమైంది. అంతేకాకుండా ఈ యొక్క సిట్ విచారణకు సంబంధించి రాబోయే 5 రోజులు చాలా కీలకంగా మారనున్నాయి. సో దానికి సంబంధించి విచారణకు సంబంధించినటువంటి అన్ని రకాల ప్రణాళికలు ఇప్పటికే పూర్తవడంతో ప్రణాళికల ఆధారంగా అయితే ఈ యొక్క కేసును ఛేదించే దిశగా సిట్ విచారణ బృందం అయితే ముందుకు సాగేటువంటి అవకాశం ఉంది. శ్రవంతి.